చూడండి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అన్ని ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ ఓకే ఏమేమి ఉంటాయి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ sin theta cos theta tan theta cot theta okay cot theta secant theta cosecant theta okay sin theta అనేది cosec theta కి రిలేషన్ ఉంటుంది cos theta అనేది secant theta కి రిలేషన్ ఉంటుంది tan theta అనేది cot theta కి రిలేషన్ ఉంటుంది మనకు తెలుసు రెసిప్రోకల్ ఆఫ్ sin ఏమవుతుంది sin theta is equals to 1 by cosec theta ఇంకోటి ఏం రాయొచ్చు cosec theta అంటే ఏం రాయొచ్చు cosec theta is equals to 1 by sin theta అని రాయొచ్చు ఇప్పుడు చూడండి cos theta ఏమని రాయొచ్చు 1 by secant theta అదేవిధంగా secant theta ఏమని రాయొచ్చు 1 by cos theta గా రాయొచ్చు ఇప్పుడు tan theta ఏమని రాయొచ్చు tan theta ని 1 by cot theta గా రాయొచ్చు cot theta ని 1 by tan theta గా రాయొచ్చు ఇంకొక విధంగా ఏం రాయొచ్చు tan theta ని మనం tan theta is equals to sin theta by cos theta అని రాయొచ్చు cos theta cot theta ని cos theta by sin theta అని రాయొచ్చు ఇవి ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నా sin 30 cos sin 0 cos 30 sin 30 45 60 90 విలువస్ ఏ విధంగా రాస్తున్నా ట్రిక్ చూడండి ఫస్ట్ నేను ఏం చేస్తున్నా 0 తీసుకుంటున్నా 1 2 3 4 పెద్ద సంఖ్య ఇది 4 చే భాగిస్తున్నా 4 4 4 4 4 డివైడ్ 18 డివైడ్ చేస్తున్నా 4 1s are 4 4 1s are 4 2 1s are 2 2 2s are 2 ఇప్పుడు ఏం చేస్తున్నా అన్నిటికీ రూట్ రాస్తున్నా 0/4 అంటే 0 1/2 ఏమని రాయొచ్చు √1 by √2 స్క్వేర్ రాయొచ్చు ఓకే దీన్ని ఏమని రాయొచ్చు √1 by √2 ఇప్పుడు చూడండి దీన్ని ఏమని రాస్తున్నా √3 by అన్నిటికీ రూట్ రాస్తున్నాం √2 స్క్వేర్ రాయొచ్చు ఇదేమైతుంది అప్పుడు √1 ఇప్పుడు √0 అంటే వాల్యూ 0 1/√2 అంటే √2 స్క్వేర్ రూట్ క్యాన్సల్ √1 వాల్యూ 1/2 ఇక్కడ √1 వాల్యూ 1 √2 వాల్యూ √2a ఓకే ఇప్పుడు ఇది √3/2 2 స్క్వేర్ రూట్ క్యాన్సల్ √3/2 ఇప్పుడు చూడండి ఇది √1 అంటే 1 ఇదేంటంటే sin 0 cos sin 0 30 వాల్యూస్ చూడండి sin 0 0 చూడండి నెక్స్ట్ sin 30 వాల్యూ ఎంత వచ్చింది 1/2 cos 30 1/√2 sin 30 cos 45 1/2 sin 60 √3/2 నెక్స్ట్ ఇదేంటిది sin 91 కాస్ వాల్యూ ఏ విధంగా రాస్తున్నాం కాస్ టీటా వాల్యూస్ ఏ విధంగా రాస్తున్నాం sin టీటా కాస్ టీటా ఇప్పుడు sin కాస్ 0 ఏమవుతుంది కాస్ 0 అంటే రివర్స్ రాసుకుంటూ రావాలి ఇక్కడ 1 రాయాలి ఇది 0 ఇటు రాయాలి ఓకే √3/2 ఇటు రాయాలి 1/2 ఇటు రాయాలి మిగిలింది ఏంది 1/√2 ఇప్పుడు చూడండి tan ఫార్ములా మీకు తెలుసు sin theta by cos theta tan theta 0/1 ఎంత 0 1/√2 అంటే √3 అంటే 2 క్యాన్సిల్ అయిపోతుంది √3 పైకి వస్తుంది కాబట్టి కిందికి వస్తుంది కదా 1/√3 అవుతుంది 1/√2 1/2 క్యాన్సిల్ అయితే 1 అవుతుంది ఓకే దీని 2 క్యాన్సిల్ అయితే వాల్యూ √3 అవుతుంది 1/0 అంటే ఇన్ఫినిటీ అన్డిఫైన్డ్ ఓకే నెక్స్ట్ చూడండి ఇప్పుడు ఏముంది కోసికెంట్ వాల్యూ కోసికెంట్ టీటా ఏమవుతుంది sin 0 1 మనకి తెలుసు ఫార్ములా ఏమైంది తెలుసు 1 కోసికెంట్ వాల్యూ 1/sin θ 1/sin θ అంటే 1/0 ఏమవుతుంది
1/0 ఇన్ఫినిటీ. ఓకే, 1/2 అంటే 2 అవుతుంది. 1/√2 అంటే 1/1/√2 అంటే √2 అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, √3 అంటే 2/√3, 1/1 అంటే 1. నెక్స్ట్ సీకెంట్ వాల్యూస్ చూడండి. ఇప్పుడు సీకెంట్ θ. ఓకే, సీకెంట్ θ అంటే చూడండి, ఇప్పుడు 1/1 అంటే 1, 2/√3, √2, 2, నెక్స్ట్ 1/0 అంటే ఇన్ఫినిటీ. చూడండి, ఇప్పుడు tan θ అంటే cot θ అంటే ఏంది? cos θ బై sin θ, cos θ బై sin θ. 1/0 అంటే ఇన్ఫినిటీ. 1/√3 ఇంటూ 1/√2 అంటే 2 క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది? tan θకి రివర్స్ రాసుకోవాలండి. 1/√3, 1/1 అంటే 1, 1/√3. ఓకే, నెక్స్ట్ ఏంది? 0 బై ఇన్ఫినిటీ బై సంథింగ్ అంటే 0. ఇంతే అండి, సింపుల్. ఇంత సింపుల్గా చేసుకోవచ్చు ఈజీగా. మనకు సైన్ ఈ వాల్యూస్ గుర్తుకుంటే మనం అన్నీ చేయొచ్చు. sin 30 sin 0 0, sin 30 1/2, sin 45 1/2, sin 60 √3/2, sin 90 1. వీటి తెలిస్తే మన ఫార్ములాస్ ప్రకారం అన్ని విలువను కనుక్కోవచ్చు. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? క్వశ్చన్స్ చూడండి. ఎగ్జాంపుల్, ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి, రైట్ యాంగిల్ ఎట్ బి. ఏం చేస్తున్నా? ఒక ట్రయాంగిల్ తీసుకుంటున్నా. రైట్ యాంగిల్ ఎక్కడ? బి వద్ద రైట్ యాంగిల్ 90 degrees. ఓకే, ఏబి ఏమి ఇచ్చాడు? ఏబి ఇది ఏ తీసుకుంటున్నా. అప్పుడు ఏమవుతుంది? ఏబి 5 centimeters అట ఈ డిస్టెన్స్. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు? గివెన్ ఏమేమి ఇచ్చాడు రాసుకోండి. గివెన్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees and AB is equals to 5 centimeters and measured angle ACB. Angle ACB means angle C is equals to 30 degrees. ఇక్కడ C వద్ద ఎంత అట? 30 degrees. అయితే ఏమేమి కనుక్కోమని అంటున్నాడు? లెంత్ ఆఫ్ ద BC ఇది మరియు AC రెండింటిని కనుక్కోమంటున్నాడు. మనకు తెలుసు ఇది 30 degrees ఇచ్చాడు కాబట్టి ఇది ఆపోజిట్ ఫార్ములా ఏమున్నాయి? tan 30 degrees is equals to opposite by hypotenuse, opposite by adjacent. opposite ఏముంది? AB, adjacent ఏముంది? BC. ఓకే, tan 30 అంటే ఎంత? 1/√3. ఓకే, AB ఎంత ఇచ్చాడు? 5. BC ఎంత తెలియదు. BC కనుక క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ అప్పుడు ఏమవుతుంది? BC ఈజ్ ఈక్వల్స్ టు 5√3 centimeters. ఇప్పుడు మనకు ఇంకోటి తెలుసు. మనకి ఏం విలువ వచ్చింది? BC విలువ వచ్చింది 5√3. sin 30 అంటే మనకి ఇంకో ఫార్ములా ఏం తెలుసు? sin 30 అంటే ఏంది? sin 30 ఈజ్ ఈక్వల్స్ టు opposite by hypotenuse. అపోజిట్ ఏంది? AB. AC విలువ తెలియదు కనుక్కుంటున్నాం. sin 30 అంటే విలువ తెలుసు మనకు బాక్స్ నుంచి 1/2. AB వాల్యూ 5 centimeters by AC. మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం. ఇప్పుడు ఏమవుతుంది? AC ఈజ్ ఈక్వల్స్ టు 5 into 2. AC is equals to ఏమవుతుంది? 5 into 2. That is equals AC is equals to 10 centimeters వచ్చేసింది. BC విలువ వచ్చింది, AC విలువ వచ్చింది. ఇంతే ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ట్రయాంగిల్ PQR, రైట్ యాంగిల్ ఎట్ Q వద్ద 90 degrees. ఓకే, Q వద్ద 90 degrees అయిపోయింది. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? గివెన్ యాంగిల్ Q ఈజ్ ఈక్వల్స్ 90 degrees, PQ డిస్టెన్స్ 3 centimeters and PR డిస్టెన్స్ 6 centimeters.
ఓకే, నేను ఏం చేస్తున్నా, దీన్ని పీ తీసుకుంటున్నా, దీన్ని ఆర్ తీసుకుంటున్నా. ఏమన్నాడు, పిఆర్ డిస్టెన్స్ 6 సెంటీమీటర్ అన్నాడు. ఓకే, పీకు డిస్టెన్స్ ఎంత అన్నాడు, 3 సెంటీమీటర్స్. ఇంకేమన్నాడు, యాంగిల్ క్యూపీఆర్ మీన్స్ యాంగిల్ పీ కనుక్కోమన్నాడు. మరియు యాంగిల్ పిఆర్క్యూ అంటే యాంగిల్ ఆర్ కనుక్కోమన్నాడు. ఓకే, మనకు తెలుసు ఇక్కడ సైన్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, దీన్ని సైన్ కాస్ పీ తీసుకుంటున్నా. కాస్ పీ అంటే ఏంది, అడ్జసెంట్ బై హైపోటీనస్. అడ్జసెంట్ వాల్యూ ఏముంది, అడ్జసెంట్ వాల్యూ 3 సెంటీమీటర్స్. హైపోటీనస్ ఏముంది, 6. 3 1s 3 2s 1/2. కాస్ పీ అంటే ఎంత, 1/2 అంటే కాస్ 1/2 అంటే కాస్ క్యాన్సల్ ఏమైతే, ఇప్పుడు ఏమవుతుంది, దట్ ఇంప్లైజ్ కాస్ యాంగిల్ పీ ఈజ్ 60 degrees. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ సైన్ ఆర్ తీసుకుంటున్నాను. సైన్ ఆర్ ఎప్పుడు ఏమవుతుంది, సైన్ ఆర్ దీనికి అపోజిట్ యాంగిల్ ఏముంది, అపోజిట్ బై హైపోటీనస్. అప్పుడు ఏమవుతుంది, అపోజిట్ ఏముంది, అపోజిట్ 3 సెంటీమీటర్స్, హైపోటీనస్ 6. 3 1s 3 2s 1/. దట్ ఇంప్లైజ్ ఏమవుతుంది, సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఆఫ్ 30. సైన్ క్యాన్సల్ అయితే అప్పుడు ఏమవుతుంది, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 30 degrees. దేర్ ఫోర్ మనకేమొచ్చింది, యాంగిల్ ఆఫ్ క్యూపీఆర్ ఈజ్ ఈక్వల్స్ టు పి యాంగిల్ ఎంత వచ్చింది, 60 degrees. ఇదొకటి. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్, ఇంకేముంది, ఇంకో యాంగిల్ ఏమి అడిగాడు, పిఆర్ క్యూ దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది, 30 degrees. ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఏ కార్డ్ ఆఫ్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 6 centimeters ఈజ్ మేకింగ్ అన్ యాంగిల్ విత్ 60 degrees. ఏం చేస్తుంది, ఇక్కడ 60 degrees యాంగిల్ చేస్తుంది. అంటే ఇది 30 degrees, ఇది 30 degrees. ఓకే, అప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత అట, రేడియస్ డిస్టెన్స్ ఇక్కడ నుంచి దీన్ని ఏమంటారు, రేడియస్ ఎంత అట, 6 centimeters. ఇదేమవుతుంది అప్పుడు, కార్డ్ ఏబి. గివెన్ ఏమేమి ఇచ్చాడు, సొల్యూషన్ చూడండి. గివెన్ ఏమేమి ఇచ్చాడు, ఓఏ ఈజ్ ఈక్వల్స్ టు ఓబి ఈజ్ ఈక్వల్స్ టు 6 centimeters. యాంగిల్ ఆఫ్ ఏఓబి ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడు, 60 degrees. అప్పుడు యాంగిల్ ఆఫ్ సిఓబి ఎంత అవుతుంది, 30 degrees. ఫ్రమ్ ట్రయాంగిల్ సిఓబి ఈ సైన్ 30 degrees ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, అపోజిట్ బై హైపోటీనస్. అపోజిట్ ఏముంది, ఓకే అపోజిట్ ఏముంది, ఏబి. బీసీ బై హైపోటీనస్ ఏముంది, ఓబి. ఓకే, సైన్ 30 వాల్యూ ఎంత, 1/2. బీసీ వాల్యూ ఎంత ఇవ్వలేదు, బీసీ కనుక్కుంటున్నాం కాబట్టి ఓబి ఎంత, 6. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ బీసీ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, 6ని ఆడ తీసుకెళ్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, 6/2. 2 1s 2 3s. ఓకే, 3. బీసీ వాల్యూ ఏమొచ్చింది, 3 centimeters. చూడండి, ఇప్పుడు ఏమంటున్నా, లెంత్ ఆఫ్ ద కార్డ్ ఏమవుతుంది, లెంత్ ఆఫ్ ద కార్డ్ అంటే ఏబి ఈజ్ ఈక్వల్స్ టు బీసీ ప్లస్ ఏసీ. బీసీ రెండు డిస్టెన్స్ ఏముంటుంది కాబట్టి అప్పుడు ఏమని రాయొచ్చు, ఏబి ఈజ్ ఈక్వల్స్ టు 2 into బీసీ. 2 into బీసీ వాల్యూ ఎంత, 3. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 6 centimeters. ద లెంత్ ఆఫ్ ద కార్డ్ ఎంత, లెంత్ ఆఫ్ ద కార్డ్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు 6 centimeters. దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎగ్జాంపుల్. ఇఫ్ సైన్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 1/2 అట, కాస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 1/2 అట, దెన్ 0 degrees కంటే ఏ ప్లస్ బి ఎక్కువ,
90 degrees కంటే తక్కువ. ఏ విలువ అనేది ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి, ఏ అనేది ఎక్కువ బి అనేది తక్కువ అయితే ఫైండ్ ఏ కామా బి విలువను ఫైండ్ అవుట్ చేయమంటుంది. సొల్యూషన్ చూడండి. సైన్ ఆఫ్ ఏ ప్లస్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 1/2. మనకు తెలుసు సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్స్ టు సైన్ 30 అంటే 1/2. సైన్ క్యాన్సల్ అయితే ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 30 degrees. ఇది ఈక్వేషన్ నంబర్ 1 అనుకుంటున్నాం. ఇంకేమి ఇచ్చాడు? కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇచ్చాడు. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే మనకు తెలుసు కాస్ 60 degrees 1/2 వాల్యూ. ఓకే, ఇప్పుడు చూడండి కాస్ క్యాన్సల్ అయితే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 60 degrees. ఇప్పుడు నేనేం చేస్తున్నా దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటున్నా. ఇప్పుడు ఏం చేస్తున్నా ఈక్వేషన్ 1ని ప్లస్ ఈక్వేషన్ 2ను ప్లస్ యాడ్ చేస్తున్నా, యాడింగ్. ఓకే, అప్పుడు ఏమవుతుంది? దట్ ఇంప్లైజ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 30 degrees, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 60 degrees. ప్లస్ మైనస్ బి క్యాన్సల్, 2b ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees. That implies b is equals to 2 1s are 245 are. b is equals to ఎంత అవుతుంది 45. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇప్పుడు ఈ వాల్యూ ఏ వాల్యూ ఏం చేస్తున్నా ఈక్వేషన్ 2లో ఇప్పుడు ఏం చేస్తున్నా ఇక్కడ ఈక్వేషన్ 2లో ప్రతిక్షేపిస్తున్నా. ఈక్వేషన్ 2 implies a plus b is equals to 60 degrees. That implies a is equals to 60 మైనస్ ఓకే ఇక్కడ ఎంత వచ్చింది? ఇది 2a ఈజ్ ఈక్వల్స్ టు 45 వచ్చింది. కాబట్టి అప్పుడు ఏమవుతుంది? ఏ వాల్యూ బి ఈజ్ ఈక్వల్స్ టు 60 మైనస్ 45 దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 15. బి ఈజ్ ఈక్వల్స్ టు 15 degrees. ఇక్కడ చిన్న మిస్టేక్ అయింది, సెట్ చేసుకోండి. బీబీ క్యాన్సిల్ అయింది కాబట్టి 2a ఈజ్ ఈక్వల్స్ టు 90 అవుతుంది. 2 1s are 245. ఏ వాల్యూ ఎంత వచ్చింది 45. therefore a is equals to 45, b is equals to 15. క్వశ్చన్లో కూడా అన్నాడు a is greater than b. a value 45, b value 15. okay, this is the answer. Very easy, simple. Thanks for watching our video. Please subscribe and press bell icon for more